అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేయడంతో తెలంగాణలో రాజకీయం హీట్ ఎక్కింది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పేరును ఖరారు చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలిసి ముగ్గురు పేర్లను ఏఐసీసీకి పంపించారు. రేసులో 6 నేతలు ఉన్న నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి పేర్లలో ఒకరిని హైకమాండ్ ఫైనల్ చేయనుందని తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎంఐఎం పార్టీ ఆశీస్సులో ఉన్న నవీన్ యాదవ్ పేరును ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేయడంతో తెలంగాణలో రాజకీయ వేడెక్కింది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పేరును ఖరారు చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలిసి ముగ్గురు పేర్లను ఏఐసీసీకి పంపించారు. రేసులో 6 నేతలు ఉన్న నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి పేర్లలో ఒకరిని హైకమాండ్ ఫైనల్ చేయనుందని తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎంఐఎం పార్టీ ఆశీస్సులో ఉన్న నవీన్ యాదవ్ పేరును ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ సందీప్, కాసేపటి క్రితమే ఎలక్షన్ కి సంబంధించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ని రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా జరగబోతుంది. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఎంపిక చేస్తోంది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తి, గెలిచినటువంటి వ్యక్తే కాదు, అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాడు. అదే సమయంలో అక్కడ ఆ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వ్యక్తి అంటే సునీత, మాగంటి సునీతకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో అదే స్థాయిలో మహిళకు అవకాశం ఇవ్వాలా కాంగ్రెస్ పార్టీలో, అదే సమయంలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇవ్వాలా, లేదంటే ఓసీ సామాజిక వర్గానికి వ్యక్తికి ఇవ్వాలా, మైనార్టీ సామాజిక వర్గానికి ఇవ్వడం ద్వారా ఇక్కడ మనకు ఓట్లు కుమ్మరించుకోవచ్చా, ఇట్లా చాలా ఈక్వేషన్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 3-4 సార్లు వడపోతలు పూశారు. చాలా స్క్రీనింగ్ కూడా అయింది. ఇప్పటి వరకు దాదాపు 1/2 డజన్ మంది ఇక్కడ పోటీలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రధానంగా ఒక లేడీతో పాటు మిగతా 5 కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వడపోత దాంట్లో నవీన్ యాదవ్ పేరు ప్రధానమైంది. నవీన్ యాదవ్ గతంలో ఒకసారి పోటీ చేశారు. గట్టి పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. మాగంటి గోపీనాథ్ కు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డారు. రెండవ అంటే బీజేపీ కంటే కూడా ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం నవీన్ యాదవ్ కు. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ తో పాటు అజారుద్దీన్ కూడా మళ్ళీ తెరపైకి వచ్చారు. అజారుద్దీన్ మొన్న ఎమ్మెల్సీ ఇద్దామనుకున్నారు. ఎమ్మెల్సీ కూడా అది ఇంకా కన్ఫర్మ్ కాని పరిస్థితి గవర్నర్ కోటాలో. కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో గవర్నర్ కోటాలో లేదు కాబట్టి నా పేరు కూడా పరిశీలించండి అని అజారుద్దీన్ మరొకసారి అడుగుతున్నటువంటి నేపథ్యం. గతంలో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేశాడు, ఓటమి చెందాడు. గతంలో ఎంపీగా పోటీ చేశాడు, ఓటమి చెందాడు. కానీ కాంగ్రెస్ కు లాయల్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిగానే కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా చూస్తోంది. నవీన్ యాదవ్ గతంలో పోటీ చేసినప్పటికీ కూడా కొద్ది మెజార్టీతో ఓడిపోయిన నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నారు. యంగ్ గా ఆయన్ని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది బీసీ సామాజిక వర్గం కూడా నవీన్ యాదవ్ ఉన్నటువంటి నేపథ్యం. కొంత అధిష్టానం నుంచి కాకపోయినా ఇక్కడ లోకల్ గా ఆయనకు సపోర్ట్ ఉన్నటువంటి నేపథ్యం. అజారుద్దీన్ విషయానికి వస్తే నేషనల్ స్థాయిలో అంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డితో పాటు మల్లికార్జున ఖర్గే గాని, రాహుల్ గాంధీ గాని, సోనియా గాంధీతో కూడా కొంచెం పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నారు. క్రికెటర్ గా అందరికి తెలిసినటువంటి వ్యక్తి. ఇక అంజన్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. ఆయన 2 సార్లు గతంలో గెలిచారు. మొన్న లాస్ట్ టైం ఆయన ఎలక్షన్స్ లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందారు. అయితే ఆయనే ఒక్కసారి అవకాశం ఇవ్వండి, జూబ్లీహిల్స్ లో నా సత్తా చాటుతానని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అధిష్టానం దృష్టి ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా పలుసార్లు అడిగే ప్రయత్నం చేశారు. కానీ అధిష్టానం అంజన్ కుమార్ విషయంలో
సీరియస్ గా తీసుకోవట్లేదు, కన్సర్న్ లోకి తీసుకోవట్లేదు. కారణం ఏంటంటే మొన్న లాస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయాడు. అంటే ఒక్కసారి పోటీ చేసి ఓటమి చెందిన తర్వాత మళ్ళీ వేరే స్థానం మార్చి జూబ్లీహిల్స్ లో పోటీ చేయించడం కరెక్ట్ కాదు అనేది. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తనయుడికి ఆల్రెడీకి మొన్న రాజ్యసభకు ఎలక్ట్ కావడం జరిగింది. అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభకు ఎంపీగా మొన్న కేంద్రం పంపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక ఇప్పుడు ఆయనకు ఇవ్వడం అనేది సబబు కాదు అని కాంగ్రెస్ పార్టీ సూత్రప్రాయంగా అనుకుంటోంది. ఇక సిఎన్ రెడ్డి కార్పొరేటర్ గా ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఆయనే కూడా నేను పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నానని కూడా ఆయనే కాంగ్రెస్ పార్టీకి పదే పదే చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక విజయలక్ష్మి కుటుంబ సభ్యుల్లో మాజీ మంత్రి ఉన్నారు. విజయలక్ష్మి కూడా యంగ్ గా ఆమె అక్కడ లోకల్ గా అంటిపెట్టుకుని ఉండడం, కాంగ్రెస్ కుటుంబంలో మొదటి నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది కాంగ్రెస్ పార్టీకి లోకల్ గా. కనుక ఆమెను కూడా పోటీలో ఉంచితే ఎలా ఉంటుందని కూడా కొంతమంది పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కనుక ఇట్లా చాలా అంశాలని, ఇంకా బొంతు రామ్మోహన్ పేరు కూడా మనం చెప్పుకోవాలి. ఆయన మాజీ మేయర్ గా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో చురుకైనటువంటి వ్యక్తిగా పనిచేశారు. దాని తర్వాత అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందు వెళ్ళినటువంటి నేపథ్యం చూసాం. కానీ ఎంపీగా సికింద్రాబాద్ నుంచి కానీ మరొక చోటు నుంచి అవకాశం ఇస్తారని ఆయన ఆశపడ్డారు. కానీ అవకాశం దక్కలేదు. బీఆర్ఎస్ పార్టీలో అసెంబ్లీ టికెట్ కోసం చాలా ట్రై చేశారు. అక్కడ కూడా సాధ్యపడని మన నేపథ్యాన్ని మనం చూసాం. కనుక ఈసారి జూబ్లీహిల్స్ నుంచి అవకాశం ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆర్థికంగా కూడా కొంత ఉన్నటువంటి నేపథ్యం ఉంది. గతంలో జిహెచ్ఎంసీలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశానటువంటి చెప్పుకున్నటువంటి బొద్దు రామ్మోహన్, కనుక అవకాశం ఇస్తే నాకు కూడా ఒకసారి పరిశీలించండి అని కూడా చెప్తున్నారు. ఇట్లా 100 మంది పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి బయోడేటా ఉంది. బట్ అంతిమంగా నవీన్ యాదవ్ కు పేరు ప్రధానంగా వినపడుతున్నటువంటి నేపథ్యం ఉంది. అదే సమయంలో అజారుద్దీన్ పేరు కూడా తీసేయలేదు. ఎందుకంటే ఆయనే మరొకసారి అవకాశం ఇస్తే అక్కడ పోటీ చేసిన కొంత సానుభూతి పనిచేస్తుంది. ఓటమి చెందాను కాబట్టి మళ్ళొకసారి అవకాశం ఇస్తే గెలవడానికి అవకాశం ఉంటుందని కూడా ఆయనే అధిష్టానం దృష్టి తీసుకెళ్తున్నారు. బట్ వాళ్ళకి గెలిస్తే మాత్రం పక్కా మంత్రి పదవి వస్తుంది అనేటువంటి ఆలోచనతో అజారుద్దీన్ ఉన్నారు. కనుక అంజన్ కుమార్ యాదవ్, అదే కావచ్చు మీద విజయలక్ష్మి, సిఎన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా నామమాత్రమైనటువంటి ఉన్నటువంటి నేపథ్యం ఉంది. బొంతు రామ్మోహన్ కూడా సీరియస్ కంటెస్టెడ్ గా ఉన్నారు. చూడాలి అజారుద్దీన్ లేదా నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, విజయలక్ష్మి, ఈ 4 పేర్లలో ఎవరి పేరైనా ప్రకటించే అవకాశం అయితే ప్రధానంగా వినిపిస్తుంది. అత్యధికంగా నవీన్ యాదవ్ పేరు ప్రధానంగా వినపడుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ నరేందర్. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.